Hello, my dear viewers. I once again heartfully and warmly and thankfully welcome you all to my channel. మనం యాడ్వర్బుల్లో ఉన్నటువంటి రకాలు నిన్న మనం కొన్ని చూడటం జరిగింది. సో అవి ఎన్ని రకాలుగా తీసుకోవటం, వాటి ద్వారా మనం ఎలా వాక్యంలో తయారు చేయాలి, అందులో ఉండే రకాలేంటి, వాటి ద్వారా మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఏ విధంగా చేసుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్లో ఎంత అద్భుతంగా ఉపయోగపడతాయి, ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు మీకు చెప్పడం జరిగింది. మరొకసారి వీటిలో ఉన్నటువంటి రకాలు చూద్దాము. యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే ఆ క్రియ ఎక్కడ జరిగింది, ఇక్కడ, అక్కడ, ఎక్కడైనా, ఎవ్రీవేర్, ప్రతి చోటనా అనేటటువంటి భావం వచ్చినట్టు చెప్పేదాన్ని యాడ్వర్బ్ ఆఫ్ టైం చెప్పేసాం మనం. ఇది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అది ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇది ప్లేస్ తయారు చేస్తుంది. నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, ఏ విధంగా జరిగింది ఆ క్రియ అనేటటువంటిది మేనర్ అనేటటువంటిది తెలియజేస్తుంది. అలాగే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎన్నిసార్లు జరిగింది, ఒకటా, రెండు సార్లా, రెగ్యులర్గా జరుగుతూ ఉంటుందా, అప్పుడప్పుడా, ఈ విధంగా మనకి ఫ్రీక్వెన్సీ దాన్ని తెలియజేస్తూ ఉంటుంది. యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ అంటే ఎందుకు ఆ క్రియ జరిగింది, దానికి కారణం ఏంటి అనేటటువంటి దాన్ని రీజన్ తెలియజేస్తుంది. ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ అంటే ఆ క్రియ ఎందుకు జరిగింది అని ప్రశ్నిస్తాం మనం. వాట్, హౌ, విచ్, వెన్, అలాగనమాట, వేరే ఎక్కడ అని. ఇది కూడా చెప్పుకున్నాం మనం. డిగ్రీస్ ఆఫ్ యాడ్వర్బ్ అని చెప్పుకున్నాం. ఆ క్రియకి కొన్ని డిగ్రీస్ ఇచ్చాం మనం. దాని మోతాదు లిటిల్ అని, సమ్ అని, ఫ్యూ అని, ఈ విధంగా అనమాట. సో ఇక్కడ వరకు కూడా అయిపోయినాయి. ఇక మనకు 3 మిగిలాయి. ఆటోమేటిక్గా దీన్ని 2 భాగాలు చేసుకుంటే మనకి. సో ఈరోజు నేను చెప్పబోయేటటువంటిది ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ ఎవల్యూషన్ తీసుకుందాం ముందు మనం. యాడ్వర్బ్ ఆఫ్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే చేంజ్, మార్పు. అంటే ఆ క్రియలో ఏదైనా మార్పును సూచించేటటువంటి దాన్ని, ఇప్పుడు మనం యాడ్వర్బ్ గురించి కదా చర్చించేది. యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం. ఆ క్రియ ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది, ఆ క్రియ జరిగేటటువంటి విషయంలో ఏదైనా మార్పు జరిగే అవకాశం ఉందా అనేటటువంటి విషయాన్ని ఈ యాడ్వర్బ్ ఆఫ్, చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ ఎవల్యూషన్ కింద హోప్ఫుల్లీ, సర్టన్లీ, ఫ్రాంక్లీ, అన్డౌటెడ్లీ అనేటటువంటి ఈ 4 వస్తాయి. హోప్ఫుల్లీ చూడండి, 40 వస్తాయి చివర. హోప్ఫుల్లీ అంటే ఆశాజనకముగా, సర్టన్లీ ఖచ్చితముగా, ఫ్రాంక్లీ నిజము చెప్పాలంటే, అన్డౌటెడ్లీ సందేహం లేకుండా, ఇలాంటివి వచ్చి మనకి యాడ్వర్బ్ గాని వచ్చినట్లయితే మనకి యాడ్వర్బ్ ఆఫ్ ఎవల్యూషన్ అంటారు. Hopefully, he may recover from heart attack. అతను హార్ట్ అటాక్ నుంచి రికవర్ అవుతాడు అంటే మామూలుగా బాగుపడతాడు, స్వస్థత చెందుతాడు.
హోప్ఫుల్లీ మనమంతా కూడా ఆశిద్దాము, ఆశించే విధముగా. అంటే చేంజ్ అనమాట. ఇప్పుడు దాకా అతను హార్ట్ అటాక్తో బాధపడుతున్నాడు. మనమంతా కూడా హోప్ఫుల్లీ ఒక మార్పు కోరుకుంటున్నాం. ఏంటి? అతను హార్ట్ అటాక్ నుంచి కోలుకోవాలి అనేటటువంటి హోప్ఫుల్లీ. సర్టన్లీ, తప్పనిసరిగా, గాడ్ బ్లెస్ దోస్ కమిట్ నో సిన్. దేవుడు బ్లెస్ దోస్, వారిని ఏం చేస్తాడంటే అంటే కనికరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దోస్ కమిట్ నో సిన్. సిన్ అంటే పాపం, కమిట్ అంటే చేయుట. కమిట్ నో సిన్ అంటే పాపం చేయనటువంటి వారిని ఎప్పుడు కూడా దేవుడు సర్టన్లీ, తప్పనిసరిగా దీవిస్తాడు, అనుగ్రహిస్తాడు, మనకు కావలసిన వరాలను ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. ఈ విధంగా సర్టన్లీ, హోప్ఫుల్లీ అనేటటువంటి. నెక్స్ట్ ఫ్రాంక్లీ. ఫ్రాంక్లీ, నిజం చెప్పాలంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే నిజం మాట్లాడాలి అంటే, సాంస్క్రిట్ ఈజ్ ఎ డిఫికల్ట్ లాంగ్వేజ్. చాలామంది చాలా ఈజీ లాంగ్వేజ్ అంటారు. దీన్నే మనం దేవతల భాష అని కూడా అనేవాళ్ళు. మన హిందూ మైథాలజీలో దేవతలందరూ కూడా ఈ సాంస్క్రిటే మాట్లాడేటట్టు. తెలుగులో సంస్కృతం అంటారు. రియల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ లాంగ్వేజ్. And the second difficult language in the world after Latin. లాటిన్ తర్వాత అంత కఠినమైనటువంటి భాష ఏదయ్యా అంటే సాంస్క్రిట్. సో ఫ్రాంక్లీ, నిజము చెప్పాలంటే సాంస్క్రిట్ ఈజ్ అ డిఫికల్ట్ లాంగ్వేజ్. ఏదో మొహమాటం కొద్ది చాలా ఈజీ అని అనడానికి అవకాశం లేదు. ఇక లాస్ట్లీ, అన్డౌటెడ్లీ. అన్డౌటెడ్లీ, ఎలాంటి సందేహం లేకుండా, షీ ఈజ్ ఎ గ్రేట్ సింగర్. మనం లతా మంగేష్కర్ని తీసుకున్నాం అనుకోండి, ఇండియాలో ఎప్పటి నుంచి పాడుతుంది ఆవిడ? తన 30th 13వ సంవత్సరం నుంచో పాడుతుంది. హౌస్ ఈజ్ రన్నింగ్ అరౌండ్ 80 or 70 మధ్యలో. కొన్ని వేలు పాటలు హిందీలో పాడింది, అనేక భాషల్లో పాడింది. హర్ వాయిస్ ఇస్ సో స్వీట్. అందుకని తను చనిపోయిన తర్వాత తన గొంతుకున్న రష్యా వాళ్ళు ఆల్రెడీ కొనేస్తారు. మరి ఏం చేసుకుంటారంటే, ఏమో ఆ పేటికని, ఆ స్వరపేటికని ఎవరికైనా అరేంజ్ చేస్తారేమో, మనకు తెలియదు. సో దీన్ని అన్డౌటెడ్గా ఎవడైనా సందేహించగలరా? అన్డౌటెడ్లీ, ఎలాంటి సందేహం లేదు, టు సే షీ ఈజ్ ఎ గ్రేట్ సింగర్. Undoubtedly, we can say that Sachin is a great cricketer. Undoubtedly, India is a sacred country. ఇండియా చాలా పవిత్రమైనటువంటి దేశము, విత్ మెనీ మాంగ్స్, మెనీ రిచువల్స్, పైటీ, హెల్పింగ్ నేచర్, చాలా గుణాలు ఉన్నాయి. అందుకనే మన దేశాన్ని చాలా పవిత్రమైనటువంటి దేశం కింద మనం అందరూ ట్రీట్ చేస్తాం. అన్డౌటెడ్లీ, ఎలాంటి సందేహం లేకుండా, ఫ్రాంక్లీ, నిజం చెప్పాలంటే, సర్టన్లీ, తప్పకుండా, హోప్ఫుల్లీ, ఆశాజనకముగా. ఇవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ ఎవల్యూషన్, మనలో వచ్చేటటువంటి మార్పుకు సంబంధించినటువంటి యాడ్వర్బ్స్ కింద మనం వీటికి ఎప్పుడు కూడా ఎల్వై అనేటటువంటిది ఒకటి వస్తుంది, బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ కంజురేషన్ లేదా కంజంక్షనల్ యాడ్వర్బ్.
ఆల్రెడీ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ది 7వది కంజంక్షన్. కంజంక్షన్ అంటే 2 పదాలను కానీ 2 సెంటెన్స్లను కానీ కలిపేటటువంటి వాటిని మనం కంజంక్షన్స్ అన్నాం. బట్, ఎట్, అండ్, సో, బికాజ్ ఇలాంటివి. ఇక్కడ యాడ్వర్బ్ కంజంక్షనల్స్, యాడ్వర్బ్ ఆఫ్ కంజురేషన్ ఆర్ కంజంక్షనల్ యాడ్వర్బ్. ఇందులో ఏంటంటే వస్తాయంటే అకార్డింగ్లీ, ఆల్సో, అదర్వైజ్, ఇండీడ్, స్టిల్, దస్, ఫర్దర్, ఎడిషనల్లీ ఇలాంటివి వస్తాయి. ఇవి ఏం చేస్తాయి అంటే 2 ఫ్రేజులు కానీ 2 క్లాజులు కానీ లేదా 2 పదాలను కానీ వెర్బ్ ద్వారా కలపటాన్ని మనం వీటిని కంజంక్షనల్ యాడ్వర్బ్స్ అని అంటాం. సహజంగా వాక్యంలో ఇవి సెమీకోలన్తో ఉంటాయి. ఇలాగా సెమీకోలన్, నాట్ ఇలా ఉండదు, కామాతో ఉండదు. కామాతో ఉంటే వేరే. ఎప్పుడైతే సెమీకోలన్ ఉందో అప్పుడు మనం యాడ్వర్బ్ ఆఫ్ కంజురేషన్ అని అనాలి. ఉదాహరణకి Ramayana was written accordingly the true facts. రామాయణాన్ని జరిగినటువంటి ఈ యాక్షన్, మామూలుగా రామాయణం రచించినటువంటి వారు వాల్మీకి. ఆ జరిగే టైంలో ఆయన ఉన్నారు, ఆయన చూశారు. ఎందుకంటే లవకుశలు, సీతమ్మ వీళ్ళ ముగ్గురిని కూడా అతనే రాముడు తిరస్కరించినప్పుడు పోషించినటువంటి వాడు, వాళ్ళు పెంచినటువంటి వాడు. సో హీ నోస్ ద ఫ్యాక్ట్స్. అంటే ఫ్యాక్ట్స్ ఆధారంగా, అకార్డింగ్లీ ఆధారముగా, దేని ఆధారముగా? ట్రూ ఫ్యాక్ట్స్, నిజమైనటువంటి సత్యాన్మైనటువంటి బట్టి రామాయణ వాజ్ రిటన్, వ్రాయబడినది. ఓకే. He also became, అతను ఆల్సో కూడా బికేమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద బోర్డ్. కొంతమంది బోర్డు డైరెక్టర్స్ కానీ ఇతను కూడా, అంటే ఆల్రెడీ ఆ దాంట్లో అతను మంచి పేరు ఉన్నటువంటి వాడు అయి ఉండొచ్చు, లేదా వేరే రంగంలో బాగా ప్రసిద్ధి పొందినటువంటి వాడు. అతను ఇందులో కూడా సభ్యత్వాన్ని, మెంబర్షిప్ని పొంది ఉన్నాడు. ఆల్సో కూడా. హీ ఆల్సో బికేమ్, బికేమ్ అనేటటువంటి వెర్బ్ ఇది. ఈ వెర్బ్ని ఆల్సో కూడా అంటే కంజంక్షనల్ యాడ్వర్బ్ కింద ఇక్కడ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇండీడ్, నిజముగా, దిస్ ఈజ్, ఇది, ఈజ్ ఉన్నది, ఏ వెరీ సాడ్ న్యూస్. నిజం చెప్పాలంటే ఇది చాలా, ఇండీడ్ నిజముగా, ఇది యాడ్వర్బ్. ఈ వెరీ అనేటటువంటిది కూడా యాడ్వర్బే, చాలా అనేటటువంటిది. సో ఇక్కడ 2 ఉన్నాయి. ఈజ్, దిస్ ఈజ్, ఇది ఏంటై ఉన్నది? నిజముగా చాలా బాధాకరమైనటువంటి విషయమై ఉన్నది. సో ఇండీడ్ అనేటటువంటిది కంజంక్షన్ లాగా ఉపయోగపడుతుంది. కంజంక్షన్ అనేది వాక్యాల మధ్యలోనే ఉండాల్సిన అవసరం లేదు, ముందు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో తర్వాత ఇంకోటి చూద్దాం. ఇక్కడ చూడండి, స్టడీ హార్డ్, గట్టిగా కష్టపడి చదువు, అదర్వైజ్ లేని ఎడలా యూ విల్ ఫెయిల్. యూ విల్ ఫెయిల్ అనే క్లాజ్
స్టడీ హార్డ్ అనేటటువంటిది ఇదొకటి. ఈ రెండింటిని అదర్వైజ్ అనేటటువంటి యాడ్వర్బ్ కలుపుతుంది కనుక రెండింటిని మనం దీన్ని యాడ్వర్బ్ ఆఫ్ కంజుగేషన్ కానీ కంజంక్షనల్ యాడ్వర్బ్ కానీ అన్నాం. సో ఈ విధంగా యాడ్వర్బ్లో కంజంక్షన్ లాగా కూడా ఇక్కడ బట్టు ఎట్టు సోలు ఇలాంటివి పెట్టకూడదు, అప్పుడు అవి కంజంక్షన్స్ అయిపోతాయి. అర్థమైందండి. తర్వాత చూడండి, ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్. యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అంటే ఆ క్రియ కన్ఫర్మ్ చేస్తుంది, జరుగుద్ది కంపల్సరీగా. ఏం చేస్తుందంటే కన్ఫర్మ్. దాని కింద ఏంటి వస్తాయి? ఎస్, ష్యూర్లీ, డెఫినెట్లీ, వితౌట్ ఎనీ హెజిటేషన్. ఇది పెద్దగా రాదనుకోండి, కానీ దీన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఎస్ అంటే తప్పకుండా, ఇంకా తిరగలేదు కదా, అఫర్మేషనే కదా, ఒప్పుకున్నట్లే కదా. అలాగే షూర్లీ, తప్పకుండా, ఎరా వస్తావు పార్టీకి, షూర్లీ, తప్పకుండా వస్తాం అంటే ఏం చేస్తుంది? కన్ఫర్మ్ చేస్తుంది ఈ క్రియని. డెఫినెట్లీ, తప్పనిసరిగా, వితౌట్ ఎనీ హెజిటేషన్. విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఎస్, ఐ వుడ్. వీడు అడిగినటువంటి ప్రశ్నకి ఎస్, నేను తప్పకుండా కన్ఫర్మ్ చేస్తున్నాను. ఐ వుడ్, నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. డోంట్ వరీ, డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్. పాప ఎవడో ఒక అమ్మాయికుడు ఏదో వ్యాపారం పెట్టడం, ఏదో స్టడీలో దిగటమో, ఏదో రిస్క్ చేసి దేంట్లో దిగుతూ ఉంటాడు, ఏది లేదని కొంచెం వరీ అవుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఒకడు ఇచ్చేటటువంటి సలహా, ఎవరో పెద్దలు, డోంట్ వరీ, ఎవరి ఒకరా, డెఫినెట్లీ, తప్పకుండా, యూ విల్ గెట్ సక్సెస్. ఎవడో టీ కొట్టు పెట్టుకుంటారు, ఏదో జ్యూస్ షాపు, ఏదో రోజుకి ఒకళ్ళు ఇద్దరు వస్తే చాలా నిరాశ వస్తుంది. వీ డోంట్ నో వాట్ టు డూ, వెదర్ టు కంటిన్యూ ఇట్ ఆర్ నాట్. మనం దాన్ని కంటిన్యూ చేయాలా ఆపేయాలనేది. అలాంటప్పుడు మనకి సపోర్టింగ్ వర్డ్స్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. రైట్, డోంట్ లూజ్ యువర్ హార్ట్, నిరాశ చెందకు. సో అలా పెట్టుకుంటే రోజుకు ఇద్దరు ముగ్గురు వాళ్ళు బాగుందని చెప్పటం, ఆ విధంగా ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఇన్సిడెంట్స్ లైక్ దట్. ఈ విషయంలో నేను ఇప్పుడు చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ ఐఎమ్ ఎ లవర్ ఆఫ్ టీ. ఎప్పుడు టీ తాగుతూ ఉంటాను, ఇన్ అడిషన్ టు సిగరెట్స్ ఆల్సో. నైట్ 12 గంటలకైనా తాగుతాను తాగాలనుకుంటే. అలాంటిది మా అగనంపూడిలో ఆఫ్టర్ 8 ఇన్ ద ఈవినింగ్ నో టీ షాప్స్, ఎక్కడా లేవు. ఆ అనకాపల్లి నుంచి కుర్రాడు వచ్చి అక్కడ పెట్టాడు. నేను కూడా చెప్పాను, లేదయ్యా మంచి పని చేసావు, వచ్చిన రాపోయిన వ్యాపారాన్ని కంటిన్యూ చేయాలన్నాను. కంటిన్యూ చేస్తున్నాను. యూ కమ్ అండ్ సీ, ఈ స్టార్ట్స్ ద టీ షాప్ అట్ 5 o'clock in the morning. ఆల్ ద లారీస్ అండ్ బస్సెస్ ఆపుతారు అక్కడ, టీ తాగుతారు. అండ్ కంటిన్యూస్ అప్ టు 11 o'clock in the evening. More than 10,000 teas per day he sell. 10,000 టీల కంటే ఎక్కువ ఉంది. ఆ హోప్ ఉంది 11 గంటలకి వెళ్ళి అక్కడ టీ ఉంటుంది అని. సో స్టార్టింగ్ అతను అలా కూర్చొని చూస్తూ ఉండేవాడు. ఎక్కువగా వెళ్తూ ఉంటాను కనుక 8 సార్లు ఇలా మాస్టర్ గారు వెళ్ళాను. డోంట్ వరీ, అవుతుంది, డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళాగానే గురుగారు. సో ఇదంతా సెల్ఫ్ కోసం కాదు చెప్తున్నాను. డోంట్ వరీ, డెఫినెట్లీ, ఖచ్చితంగా యూ విల్ గెట్ సక్సెస్. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. డూ ఇట్ వితౌట్ ఎనీ హెజిటేషన్. ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి అభ్యంతరం లేకుండా చెయ్యి, యూ విల్ గెట్ సక్సెస్. ఇవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్.
అంటే ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాటిని మనం ఆ సందర్భాన్ని తెలియజేస్తుంది. రెండవది ఇందులోనే ఇంకొకటి ఉంది, లాస్ట్ది. adverb of negation, నెగిటివ్. ఇందాకేంటి యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ ఏంటి, ఖచ్చితంగా జరుగుద్ది, కన్ఫర్మ్ చేస్తున్నాం మనం. నెగేషన్ జరగదు అంటే వాటికి వ్యతిరేకంగా చెప్పేవాటిని ఏంటి వస్తాయి ఇక్కడ, నో, నాట్, నెవర్, ఇవన్నీ నెగిటివ్లే. విల్ యూ గివ్ మీ సమ్ మనీ, నో. ఆర్ యూ ఏ లాయర్, నో, ఐఎమ్ నాట్ ఏ లాయర్. విల్ యూ స్మోక్, నో, ఐ నెవర్ స్మోక్. ఇవన్నీ కూడా నెగిటివ్లు అనమాట. ఈ నెగిటివ్లు వచ్చేటటువంటి యాడ్వర్బల్ మనం ఏమంటాం, యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అని. అంతేగా నెగిటివ్ యాడ్వర్బ్ అని కూడా చూడండి, వీటికి ఇవి ఎక్కువగా వస్తాయి అనమాట. ఆర్ యు ఏ లాయర్, ఆర్ యు ఏ లాయర్, నో, ఐ ఆమ్ నాట్. ఇక్కడ వాడు ప్రశ్న అడిగాడు, మీరు లాయరా అండి, నో, ఐ ఆమ్ నాట్ లాయర్. చూసారా, ఐ నెవర్ స్మోక్ ఎనీ ఆఫ్ దట్ కైండ్. ఇదేంటండి, నెవర్ స్మోక్ అన్నారు, బాగానే ఉంది, ఎనీ ఆఫ్ దట్ కైండ్ అంటున్నారు. ఏంటంటే స్మోకింగ్ అనేది అనేక రకాలుగా ఉంటుంది. బీడీ తాగుతాడు ఒకడు, చుట్ట తాగుతాడు, ఒకడు సిగరెట్ తాగుతాడు, గుట్కా తాగుతాడు. ఏ కైండ్ కూడా నాకు అలవాటు లేదు. ఐ నెవర్, ఏది కూడా నేను స్మోక్ అనేటటువంటి నేను ముట్టుకోను. లేదా ఐ నెవర్ స్మోక్, ఐ నెవర్ డ్రింక్ ఎనీ ఆల్కహాల్. నేను ఏ ఆల్కహాల్ కూడా అంటే మత్తు పానీయాలను దేన్ని కూడా నేను ముట్టుకోనండి. సో ఈ విధంగా నో కానీ, నాట్ కానీ, నెవర్ కానీ యాడ్వర్బల్లో వచ్చినట్లయితే ఇవి వాక్యానికి నెగిటివ్గా వస్తున్నాయి కనుక వీటిని యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అని అంటారు. సో with this we have completed all kinds of adverbs. యాడ్వర్బ్లో ఉన్న రకాలన్నీ కూడా మేనర్, టైం, ప్లేస్, రీజన్, ఇంటరాగేషన్, డిగ్రీస్, ఇవల్యూషన్, యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్, ఎఫర్మేషన్, ఇవల్యూషన్, ఈ విధంగా ఎన్ని రకాలైతే యాడ్వర్బ్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. సహజంగా మన జీవితంలో క్రియలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పొద్దున్న లెగటమే ఒక క్రియ, లేచుట, అక్కడి నుంచి నిద్రపోవటం అనేది నైట్ వరకు కూడా అది కూడా క్రియ. ఐ స్లెప్ట్, నిద్రించాడు. ఈ మధ్యన ఎన్ని జరుగుతాయో, ఆ జరిగే క్రియలు ఏ రకంగా ఉంటాయో, నీరసంగా ఉందా, యాక్టివ్గా ఉందా, బయట లోన చూసి అన్నీ తెలియజేస్తుంది ఎన్ని గంటలకి. ఈ విధంగా అన్ని రకాలుగా తెలియజేసేటటువంటి వెర్బ్ యొక్క గుణాలను మనం యాడ్వర్బ్ అని అంటాం. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఇక్కడితో యాడ్వర్బల్ మనం పూర్తి చేసాము. కానీ యాడ్వర్బల్తో మరీ ముఖ్యమైనటువంటిది ఇంకొక టాపిక్ ఉంది, ఫ్రేజల్ యాడ్వర్బ్స్. మనం ప్రిపోజిషన్స్ చూసాము, కానీ యాడ్వర్బ్ కూడా ఫ్రేజెస్ ఉంటాయి. అది నెక్స్ట్ వీడియోలో ఎలాగుంటాయో మనం చూద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ and share to your friends. Thank you.